నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో నట్స్ ఇంట్లో, ఆ నట్స్ అన్నీ తీసుకుంటున్నాను. పీకాన్స్, బాదాం, వాల్నట్స్, క్యాషూస్ ఇవన్నీ ఉంటేనే ఈ లడ్డు చేయగలమా అనేది ఏం లేదు. ఏవి మనకు అందుబాటులో ఉంటే వాటితో ఈ లడ్డుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మెన్స్ట్రువల్ సైకిల్కి రెడీ అవుతున్న ఆడపిల్లలకు కానీ, ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళకి కానీ రోజు ఒక లడ్డూని ఇవ్వడం వల్ల వాళ్ళకి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. చాలా హెల్దీ అన్నమాట ఇది. సో అలాగే చిన్న చిన్న కప్పులతో ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, దీంట్లో ఫుల్ ఐరన్ అండ్ కాల్షియం ఉంటుంది. అలాగే నువ్వులు, మీరు ఈ వైట్ బదులు బ్లాక్ నువ్వులు కూడా వాడుకోవచ్చు. అలాగే పల్లీలు, పుట్నాలు అన్నీ కూడా చిన్న కప్పులతో తీసుకోవాలి. ఇవి అన్నీ కూడా వేటికి వాటిల్ని సపరేట్గానే వేయించుకోవాలి. ఎందుకంటే కొన్ని పప్పులు ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, కొన్ని పప్పులు కొంచెం టైం తీసుకుంటుంది. అన్నీ కలిపి వేయిస్తే ఏదైనా ఒకటి మాడిపోయింది అనుకోండి, మీకు లడ్డు టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. అందుకని సపరేట్గానే వేయించుకోవాలి. 2-3 నిమిషాలు చాలు వేయించుకోవడము, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా తయారైతే మనం గ్రైండ్ చేసుకోవడము ఈజీ అవుతుంది. అందుకని వేయించుకుంటున్నాం అనమాట. సో మంచి వాసన వస్తూ ఈ విధంగా లైట్గా వేగితే మీకు సరిపోతుంది. మెన్స్ట్రువల్ సైకిల్కి అంటే మంత్లీ పీరియడ్స్కి స్టార్ట్ అవ్వే దానికి రెడీగా ఉన్న ఆడపిల్లలు కానీ, ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీడే ఒక లడ్డు ఇస్తే వాళ్ళకి ఐరన్, కాల్షియం డెఫిషియన్సీ అనేది, ఇతర ప్రోటీన్స్ డెఫిషియన్సీ కూడా రాకుండా ఉంటుంది. నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇలాంటివేవి కూడా రాకుండా ఉంటాయన్నమాట. నేను ప్రాక్టికల్గా మా పిల్లలకి ఇస్తూ వాళ్ళకి వర్క్ అయింది కాబట్టి నేను ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. నువ్వులు మాత్రం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే చిటపటలాడుతూ స్టవ్ అంతా పడిపోతుంది. సో లో ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకోవాలి. అలాగే అవిసె గింజలు కూడా, ఇవి కూడా బాగా చిటపటలాడుతూ మీకు స్టవ్ అంతా పడతాయి కాబట్టి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. రెండు కూడా ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చుకోవాలి. కొద్దిగా వేడున్నా కూడా మీకు గ్రైండ్ చేసేటప్పుడు ఉండగట్టేస్తుంది. బెల్లం, నేను 2 కప్పులు ఈ విధంగా తురిమిని తీసుకుంటున్నాను. మీరు బెల్లంని లైట్గా క్రష్ చేసి మిక్సీలో వేసేసుకుంటే ఈ విధంగా పౌడర్ లాగా తయారవుతుంది. బాగా చల్లారిన తర్వాత ప్రతి నట్స్ను కూడా ఈ విధంగా సపరేట్గానే గ్రైండ్ చేసుకోవాలి. వాల్నట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా కొద్దిగా ముద్దగానే అవుతుంది, ఏం పర్వాలేదు, ఎందుకంటే మనం లడ్డూనే చేస్తున్నాం కదా, కొంచెం ముద్దగా అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇలా అన్ని నట్స్ కూడా మనం పౌడర్గా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. బెల్లం తురుము నేను అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ చూసుకొని వేసుకుంటున్నాను. 2 కప్పులు తీసుకున్నాను కానీ 1.5 కప్పే నాకు సరిపోయింది. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్న నెయ్యిని కూడా 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. వేడిగా ఉన్న నెయ్యి వేయడం వల్ల బెల్లం అనేది కరిగి మనకి లడ్డు చేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది తయారవుతుంది. అందుకని కొద్దిగా నెయ్యి మాత్రం లైట్గా వేడిగా ఉండేలా తీసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి బాగా కలిసేలా, అలాగే ఏదైనా ఉండలు కానీ అలాంటివి ఉంటే అవన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇవి ఆఫ్టర్ డెలివరీ తర్వాత, పథ్యం అంతా అయిపోయిన తర్వాత ఈ లడ్డు రోజు ఒకటి ఆడవాళ్ళు తీసుకోవడం వల్ల కూడా మనకి బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన దానివల్ల కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. సో అవన్నీ కూడా మనకి స్లోగా క్యూర్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్న లెమన్ సైజ్ అయితే సరిపోతుంది. ఇది కొంచెం లెంతీ ప్రాసెసే కానీ ఈ క్వాంటిటీస్కి 30-40 లడ్డూస్ మీకు తయారైపోతాయి. సో మంత్లీ ఒక్కసారి చేసుకుంటే మనకు సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.